వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య బోండా ఉమ్మ ఎమ్మెల్యే కాపు నాయకుడు వారితో ఈ రోజున ప్రత్యేకమైన హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ ఉమ్మ గారు. థ్యాంక్ యూ. మీ తెలుగుదేశం నాయకులందరూ ఏమంటారంటే 196 ఇచ్చాం కదా అంటున్నారు. కాపులు ఏమంటారు 196 డిస్బర్స్మెంట్ అంతే. మీరు ఇచ్చింది మాత్రం 96 ఇచ్చింది 100 కోట్లే కార్పొరేషన్ ఇచ్చింది. ఇగో ఇప్పుడు ఏం చెప్పాం, దానికి అప్లికేషన్లు 3,20,000 వచ్చినాయి. ఆ స్క్రూటినీ జరుగుతూ ఉన్నాయి. ఈ 3,20,000 అప్లికేషన్ లో అర్హత కలిగిన ప్రతి అప్లికేషన్ ని కన్సిడర్ చేద్దామని సీఎం గారు ప్రకటించారు. అర్హత అంటే మీ దృష్టిలో దానికి ఎలిజిబిలిటీ ఉండాలి కదండి. ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ లేదు, తెలుగుదేశం అని కొంతమంది వ్యక్తులు అంటున్నారు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉన్నవాడికి ఎలిజిబిలిటీ రాదు, ఆదాయం ఉన్నవాడికి ఎలిజిబిలిటీ రాదు. ఎవరికి ఇస్తాం? కాపుల్లో కోటీశ్వర్లకు ఇవ్వం లోన్లు, సబ్సిడీ కాపు. ఇదే పప్పుడు కాదు కదా. అందరూ ఏం చెప్తారంటే మా ఛానల్ కూడా డైలీ కాల్స్ వస్తున్నాయి, 10 ఎకరాలు ఉన్నోడికి ఇస్తున్నారంటే అసలు ఏమి లేనివాడికి ఇవ్వట్లేదు. అదే ఆ మాట అంటున్నారనే నేను ముందే చెప్పాను మీకు, మీ విధానం క్లారిటీగా చెప్పాను మీకు. మీ విధానం బాగుంది. మేము లేనోడికి ఇస్తాం. అలాంటి వాడికి రిజర్వేషన్లు అవసరంలా, తెల్ల చొక్కాలు వేసుకుని ఉద్యమాలు చేసే వాళ్ళకి రిజర్వేషన్లు అవసరంలా, తెల్ల చొక్కాలు వేసుకుని తిరిగే వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లోన్లు అవసరంలా. ఇవాళ పేదలు ఉన్నారు. పేదలకు ఇచ్చారంటారా? ఖచ్చితంగానండి. అందుకనే స్కూటీ జరుగుతూ ఉంది. నేను మీకు అదే చెప్పా, 32,000 మందికి ఇచ్చాం. 3,20,000 అప్లికేషన్లు వచ్చినాయి. దీంట్లో ప్రతిదీ స్క్రూటినీ జరుగుద్ది, ఆధార్ లింకప్ చేసి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది. ఇవాళ మేము చూస్తున్నాం, మీరు ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ ఇంత ముందు 200 రూపాయలు పింఛన్ ఇస్తే ఆ 200 రూపాయల్లో 50 రూపాయలు కొట్టేసేవాళ్ళు. ఇవాళ 1000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. మీరు ఈ రాష్ట్రంలో 48 లక్షల మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం. ఒక్క పింఛన్ లో 1000 రూపాయలకు గాను 1000 పైసలు లంచం తీసుకున్నారు. కనీసం మీరు ఆరోపణ ఎక్కడ వచ్చిందని చూసుకోండి. ఆరోపణ కూడా రాలా. అంటే అంత ట్రాన్స్పరెన్సీగా ఆధార్ కార్డు లింకప్ చేసి ప్రభుత్వ పథకాలను అమలు చేస్తా ఉన్నాం. ఈ పథకంలో కూడా అంతే. కాపు కార్పొరేషన్ లో కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ప్రతి అప్లికేషన్ స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వబడుతుంది. ఓకే, మీరేం ట్రాన్స్పరెన్సీ అంటారు, బాగుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే కేవలం కాపు కమ్యూనిటీ గురించి ఇచ్చిన రుణాల మీద జన్మభూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రికమెండేషన్ చేయాలని అంటున్నారంట. దీన్ని మీరు గమనించండి సుధార్ గారు. జన్మభూమి కమిటీ ఎవరు? మీ వాళ్ళు అందరూ తెలుగుదేశం ఎవరైనా సరేనండి. ఎస్, కరెక్ట్. మా వాళ్ళు. సో వాట్ ఏంటి ఇచ్చేది ఎవరికి? అల్టిమేట్ గా కాపులుగా ఎవరికి ఇస్తున్నావా? ఏ కాపులకి ఇస్తారు? ఏ కాపులు ఏంటండి? తెలుగుదేశం కాపులు కాదా ఏంటి? తెలుగుదేశం కాపులు కాదా అంటే మీరు వాళ్ళ కాపులుగా పరిగణించరా? అంటే నేను కాదు, నేను మీడియా పరంగా ఎవరైనా సరే వాళ్ళు చెప్తున్నారు, ఆరోపణలు వాళ్ళు ఆరోపించే వాళ్ళకి చెప్తున్నా. నేను ఈ రోజు ఉద్యమానికి 15 లక్షల మంది జనం వచ్చారు, దాంట్లో వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు మీరు చెప్పండి. అంటే ఉద్యమానికి వెళ్ళిన వాళ్ళు కాపులా? మిగతా వాళ్ళు కాపులు కదా. 5 కోట్ల మందిలో 27% అంటే 1,30,00,000 కాపులు ఉంటే 5 లక్షల మంది మీరు వెళ్ళారంటున్నారు. 5 లక్షల మంది కాపులా? మిగతా వాళ్ళు కాపులు కదా? అది తప్పు. అది అసలు ఆ వర్షన్ కానీ ఆ ఆర్గ్యుమెంట్ కానీ ఎవరో ఎక్కడో గ్రామంలో ఇంట్లో కూర్చొని గదిలో కూర్చొని మాట్లాడుకునే మాటలు కానీ మనలాగా సొసైటీలో రోజు వాళ్ళు మాట్లాడుకునే మాటలు కాదు. ఒక మీడియాలో బందర్లో 3,800 మంది అప్లికేషన్ పెడితే కేవలం 84 మందికి ఇచ్చారంట. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను చెప్తున్నాను కదండి, 13 జిల్లాల్లో 32,000 మందికి క్లియర్ అయినాయి. ఇంకా మిగిలిన అప్లికేషన్ స్క్రూటినీ జరుగుతున్నాయి. ఇది మొన్న షార్ట్ టర్మ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెద్ద ఎత్తున ప్రారంభించుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి ఇది ఆ స్కీము ఇంకా జరుగుతా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు ఇచ్చారు, బాగుంది. హడావుడిగా ముద్రగడ ఉద్యమం కానీ ఏదైనా సరే మీరు ఇచ్చారు. ముద్రగడ ఉద్యమానికి దీనికి సంబంధం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభుత్వానికి వ్యక్తులు చేసే ఉద్యమానికి సంబంధం లేదు. వాళ్ళ ఒక వ్యక్తి కోసం ప్రభుత్వం చేయదు ఏ పని, ఒక సామాజిక వర్గం కోసం చేస్తది. ముద్రగడ ఉద్యమం వ్యక్తిగతంగా అనుకుంటున్నారా మీరు? ఒక వ్యక్తి, నేను చెప్పేది ఒక వ్యక్తి చేసే ఉద్యమం, అది బోండా ఉమ్మ కావచ్చు, లేదంటే ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, లేదా ఇంకో ఎక్సో వయో వ్యక్తి గురించి ప్రభుత్వం నడవదు. ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది. ఈ కమ్యూనిటీ మీద పదే ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పష్టంగా మాట్లాడారు. ఈ సామాజిక వర్గంలోని పేద వర్గాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా ఈ ప్రభుత్వం మీద ఉంది. అలాగే నాకు ఎన్నికల్లో కూడా అలాగే సహకరించారు అని ఎన్నోసార్లు ఎన్నో ప్లాట్ఫామ్లు మాట్లాడాడు. మాట్లాడుతున్నాడు కానీ ఆయన చేతలో రావట్లేదని మీరు ఒత్తిడి చేయట్లేదని అన్నారు అందరూ. ఎమ్మెల్యేలు వాళ్ళ పనులు చూసుకుంటారు కానీ కాపుల గురించి మాట్లాడకపోవడం వల్లనే
ఈరోజు 10-15 లక్షల మంది జనం వచ్చారు. మా పనే అది, మా పనే ఇటు సామాజిక వర్గంలో గానీ ప్రజల పనులు గానీ అన్ని వర్గాల పనులు చేయడమే మా పని. మరి ముద్రగడ ముందు వరకు మీరు ఏం చేస్తారు ఉమా గారు, మీరు చెప్పండి. అసలు ముద్రగడ్డ గారు బయటకు వచ్చాడా, లోపల కూర్చున్నాడా, ఇంట్లో కూర్చున్నాడా అని మేము ఏ రోజు పట్టించుకోలేదండి. మాకు అవసరం లేదండి ప్రభుత్వానికి. ఇప్పుడు ఎందుకని కారణం ఏంటి? మేము ప్రభుత్వం స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించాం కాపు కార్పొరేషన్. అప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు అనౌన్స్ చేయలే. దాని తర్వాత ఆయన అనౌన్స్ చేశాడు. 2 నెలల లోపు కమిషన్ అయిపోతే మేము నిర్ణయం, నువ్వు అనౌన్స్ చేసినా అనౌన్స్ చేయకపోయినా ఆయన కాపు గర్జన పెట్టే ముందే కమిషన్ వేసాము. ఆయన సెప్టెంబర్ నుంచి లెటర్లు రాయడం మొదలుపెట్టాడు, ఆగస్టు నుంచి నాకు తెలిసి. మీరు అనౌన్స్ చేసింది డిసెంబర్లో అనౌన్స్ చేశారు. అంటే ఆయన ప్రభావం ఉందా లేదా చెప్పండి. అసలు లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, పిళ్ళ వెంకటేశ్వరరావు ఉన్నాడు విజయవాడలో, నారాయణ స్వామి రాయలు గారు ఉన్నాడు కడపలో, జిల్లాకు ఒక కాపు నాయకులు, కాపు సంఘం, కాపు ఆర్గనైజేషన్ ఉన్నాయి. వాళ్ళల్లో ఉన్న 100 మందిలో ఈయన ఒకడు. మీరు ఏంటంటే ఆయన ఏదో బాగా హైప్ చేసి మరి ఆయనకి ఎందుకు 10-15 లక్షల మంది జనం వచ్చారు, వీళ్ళకి ఎందుకు రావట్లేదు? 10-15 లక్షలు వచ్చారా? ఎందుకు వీళ్ళు పెడితే వస్తారు, ఎందుకు రారు? వీళ్ళు పెడితే వస్తారండి. మీరు ప్రకటించారు, నేను పెడతాను మీటింగ్, ఎందుకు పెట్టలేకపోయారు మరి మీరు? నేను పెట్టలే, నేనేం ప్రకటించి, నేను ప్రభుత్వంలో ఉండి నేను పని చేయాలి తప్పితే నేను మీటింగ్ పెట్టి నేనేం చేస్తాను? మీటింగ్ పెట్టాల్సిన అవసరం నాకేంటి? మీలాగా మీడియా ద్వారా చెప్తాం ఏం ప్రభుత్వం ఏం చేస్తా ఉందో, ప్రభుత్వ నిర్ణయాలు ఏంటో, ప్రభుత్వం ఏం కమిట్మెంట్ ఉందో చెప్తాం తప్పితే అది కరెక్ట్ కాదు. వీళ్ళందరూ కూడా నిజంగా ఆకలి కేకతో వచ్చారా, లేదు ఏమన్నా ఒక ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఎందుకు వచ్చారంటారు ఇంతమంది జనం? అసలు మన వ్యక్తిగత విశ్లేషణ అంటే ఒకటండి, ఆయన ఒక పిలిపిచ్చాడు పబ్లిక్ లో. ఆయన యాక్చువల్గా కమ్యూనిటీలో ఆయన అంటే గౌరవం ఉంది, అది వాస్తవం. ఆయనేమి గౌరవం లేని నాయకుడు కాదు. ఎందుకంటే ఫస్ట్లో మేము చూసాం 87లో విజయవాడలో కాపునాడు జరిగింది. ఆ రోజు రంగా గారు ఇక్కడ పెట్టినప్పుడు ఆయన లోపల ఉన్నాడు. ఈయన కూడా ముద్రగడ పద్మనాభం గారు కూడా విజయవాడ వచ్చారు. ఆయన ఆ రోజు కూడా దీనికి ఎక్కువ మంది వచ్చారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వీరికి ఎప్పుడూ కాపుల్లో ఆ విలువ ఉంది. ఈయన 94లో ఒకసారి ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు జీవో నెంబర్ 30 అని ఒక పనికిమాల జీవో ఒకటి కాపుల మొహాన్ని కొట్టాడు. దాన్ని ఈయన సంగలు గుద్దుకుంటూ ఇదే బ్రహ్మాండమైన జీవో అని చెప్పి అనుకున్నాడు. తర్వాత కోర్టులో కూడా అసలు ఈ జీవోలో ఏముందా, 30 జీవోలో అసలు ఏమీ లేదు దీంట్లో అని చెప్పి కోర్టు కూడా కామెంట్ చేసింది. మొన్న ఈయన పిలుపు మేరకు ప్రభుత్వం సహకరించింది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రభుత్వం సహకరించబట్టే కాపు గర్జన విజయవంతమైంది. ఏ విధంగా సహకరించింది అని అడగొచ్చు. కంప్లీట్ గా ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఎంత చిన్న ఇంటరప్షన్ కూడా జరగనిలా. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానీ ఇంకోటి కానీ. తర్వాత వెళ్ళిన వెహికల్సే రోడ్డు మీద అడ్డదిడ్డంగా ఇళ్లు పెట్టుకున్న వెహికల్స్ తప్పితే ఎక్కడా కూడా చిన్న అబ్స్ట్రక్షన్ అనేది ప్రభుత్వం కల్పించాల. కాబట్టి మీరు 15 లక్షలు అనండి, 15,000 మంది అనండి, అదే 20 లక్షలు అనండి, ఎంతమంది అయినా వెళ్ళగలిగారు అక్కడికి. ఆ టైంలో ఎవరు పెట్టినా అదే విధంగా వస్తారు. సరే, ఈయన మీద ముద్రగడ పద్మనాభం గారంటే కాపుల్లో గౌరవం ఉంది, ఒక నాయకుడు, ఒక మంచి వ్యక్తి అనేది ఉంది. కానీ వెళ్ళినాక అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే కాపు నాయకులు వెళ్ళారో, ఇదే మీటింగ్, అసలు ఇది మీటింగా ఏంటి? అసలు మమ్మల్ని అందరినీ పిలిచారు, మేము ఎక్కడి నుంచో బస్సులు పెట్టుకోనో లేదంటే రైల్లోనో ఫ్లైట్లోనో కార్లు వేసుకుని వచ్చాం. అసలు ఎవరు ఒకళ్ళు మాట్లాడించడం లేదు, ఒక ఆర్గనైజేషన్ లేదు, ఏమీ లేదు. వేదిక మీద డైరెక్ట్ గా ఆయన వెళ్ళాడు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు చెప్పాల్సింది చెప్పాడు. 4 నిమిషాలు ఎంతో మాట్లాడాడు. 2:45కో 2:50కో ఆయన వేదిక ఎక్కాడు. 6 నిమిషాల్లో ఆయన దిగిపోవడం మొత్తం యూసెస్ అయిపోయింది. అసలు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, నిజంగా మిగిలిన నాయకులందరినీ అవమానించాడు ఆయన. వచ్చిన వాళ్ళందరినీ అవమానించారు. అక్కడ జరిగినటువంటి తీరు. తర్వాత చాలా మంది మాట్లాడారు, వైఎస్ఆర్ నుంచి బీజేపీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఏంటిది, మేము ఏదో ఊహించుకొని ఏదో ఈ కమ్యూనిటీకి ఏదైనా మేలు జరుగుద్దని వస్తే ఇదిలా జరిగింది ఏంటి అని అన్నారు. ఇతను 1 అవర్లో ఆయన ఎమోషనల్ గా ఇచ్చిన స్పీచ్కో పిలుపుకో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేశారు.
ఒక విధ్వంస కాండ జరిగింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాల్సినటువంటి పార్టీలు అడ్వాంటేజ్ తీసుకున్నాయి. ఆ అడ్వాంటేజ్ తీసుకున్న పార్టీలు ఏంటో కూడా మేము క్లియర్ గా దాపరకం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనతోనో మద్దతు అని చెప్పి పైకి మాటలు మాట్లాడారు, లోపల ముసుగులు కట్టి కొట్టారు. ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేశారు. చేస్తాం, ట్రైన్లు పాల్గొడతాం, పోలీస్ స్టేషన్లు పాల్గొడతాం, కనపడవాళ్ళ మీద దాడి అన్ని జరిగినాయి. తర్వాత ఆయన కూడా పాపం కంగారు పడ్డాడు, పద్మనాభం గారు కూడా చాలా కంగారు పడ్డాడు. ఇదేంటిది, ఆయనకంటే ఆయనకి ఎప్పుడు అలవాట్లేదు. తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రశాంతమైన జిల్లా, ఉద్యమం అయితే చేయగలుగుతాడు కదా తప్పితే ఇలాంటి విధ్వంసం ఆయన చేయలేడు. నేను ఫస్ట్ నుంచి చెప్పాను. ముద్రగడ్డ పద్మనాభం గారు ఈ విధ్వంసానికి రచన సృష్టికర్త అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరై ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు మీ పార్టీ ఆ రోజున వెంటనే చంద్రబాబు నాయుడు గారు సీఎం హోంమంత్రి డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడుతూ ఇది జగన్ చేశాడు, జగన్ చేయించాడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? మీరు జగన్ మీద పెట్టకుండా కాపుల మీద ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, అలాంటి ఈవెంట్ చేయాలంటే ఒక హై ప్రొఫెషనల్స్ చేయాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. ఇవాళ 245కి ఆయన స్టేజ్ ఎక్కాడు, 251కు ఎందుకు దిగిపోయాడు. ఆయన రోడ్డు మీదకి వచ్చి 10 minutesలో అక్కడ కూర్చున్నాడు. 3:05కో ఎందుకు రత్నాచల్ ఎక్స్ప్రెస్ వచ్చింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ రావటం, అప్పటికే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోవటం, మీటింగ్ వచ్చిన వాళ్ళు పెట్రోలు కిరసనాయలు జోబులు పెట్టున్నారు, ట్రైన్ ఉట్టి అగ్గిపుల్లతో తగలబడదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. పక్కా వ్యూహ రచనతో, పక్కా ప్రణాళికతో, పక్కా ప్లానింగ్ తో ప్రొఫెషనల్స్ చేసినటువంటి విధ్వంస కాండ తప్పితే మామూలుగా కాపులు చేసింది కాదు. దాన్నే సీఎం గారు ఆ రోజు బయటకు వచ్చి 9ంటికి బయటకు వచ్చి ఒక క్రిమినల్, ఒక నేరస్తుడు, జగన్ అల్ల ఒక నేరస్తుడు చేస్తున్నటువంటి ఒక సామాజిక వర్గం మీటింగ్ పెడితే ప్రభుత్వం సహకరిస్తే దాన్ని ఒక నేరస్తుడు, ఒక క్రిమినల్ ఏ విధంగా చేశాడో చూసామని చెప్పి ఆయన మాట్లాడాడు. దాని తర్వాత 8:30కో 9ంటికో ఈయన కూడా బెత్తరిపోయి ముద్రగడ పద్మనాభం గారు కూడా లేచి వెళ్ళిపోయాడు. అసలు యాక్చువల్ గా ప్లాన్ ఏంటంటే ఆయనది ఆ రోజు అక్కడే పడుకోవాలని. అలాంటిది ఎన్ని చూసి తునిలో ఇల్లు తగలు పెడతాం, పోలీసు తగలు పెడతాం, రైలు తగలు పెడతాం, ఇన్ని చూసి కంగారు పడిపోయి ఆయన కూడా విరమించుకుని వెళ్ళిపోయాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటంటే బోమన కరుణాకర్ రెడ్డి వెళ్ళాడు ఫస్ట్, తర్వాత అంబటి రాంబాబు గారు వెళ్ళాడు ఇంటికి. ఇల్లు మద్దతు అని పైకి చెప్పారు. ఇంటర్నల్ గా వాళ్ళు చేయాల్సింది, వాళ్ళ ట్రూపులన్నీ దిగిని ఎక్కడెక్కడి నుంచో యాంటీ సోషల్ ఎలిమెంట్ రౌడీ షీటర్లో ఎవరో వాళ్ళు దిగారు. ఎవరు చేశారు మాస్కులు కట్టుకున్నారు పక్కాగా. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, టీవీలో కూడా మీడియాలో కూడా వీడియోలు వచ్చినాయి, చూసామని చోట్ల. అది ఎవరో పక్కా వ్యూహ రచన చేస్తే తప్పితే మామూలుగా జరిగే సంఘటన కాదు. ఇప్పుడు మీరేమో ఇట్లా అంటున్నారు, వీళ్ళేమంటున్నారంటే అది తెలుగుదేశం అక్కడ యనమల రామకృష్ణుడు గారు వాళ్ళ సోదరులు ఈ మీటింగ్ జరగడం తుండే ఇష్టం లేక వాళ్లే చేయించారు అని వాళ్ళు అంటున్నారు. అసలు ఈ దోషులు ఎవరు? ఎందుకని మీరు దీని మీద మీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈరోజు హోంమంత్రి చెప్పాడు జగన్ మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని. ఆ దిశగా ఎందుకు దర్యాప్తు జరగట్లేదు? ఎందుకని కేసులు పెట్టలేదు? అదే రకంగా ఇక్కడ గడ్డివాళ్ళు తగలబెట్టినప్పుడు కూడా మీరు వైఎస్ఆర్ పార్టీ తగలబెట్టిందన్నారు, ఇంతవరకు అరెస్టులు లేవు. అని ఏంటి అసలు? ఎందుకని మీ గవర్నమెంట్ లో ఈ రకంగా ఇక్కడేమో ఇసుక పాలసీనేమో అది మేము చేయలేక మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అంటున్నారు, ఇక్కడేమో మరి ఈ గడ్డివాళ్ళు తగలబెట్టమని పట్టుకోవట్లా, రైల్వే తగలబెట్టమని పట్టుకోవట్లా, ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకని ఈ యొక్క హోమ్ మినిస్ట్రీ వ్యవస్థ ఈ రకంగా ఉంది? కారణం ఏంటి? అంటే గడ్డివాముని తగలబెట్టిందేమో రాత్రిపూట ఒకళ్ళిద్దరు చేసిన పని, దాని మీద కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. బట్ తుని సంఘటన మాత్రం మీరు ఈ నార్మల్ ఇష్యూస్ తో కంపేర్ చేయడానికి లేదు. అదొక మాబ్, లక్షల మంది పాల్గొన్నటువంటి సభలో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని చేస్తున్నటువంటి విషయం. దాని మీద ప్రతి వీడియో క్లిప్పింగ్ లో కూడా ఐడెంటిఫై చేస్తూ జరుగుతుంది. అదొక పెద్ద ఇష్యూ. అది ఊరినే సింపుల్ గా ఓ 10 మందిని తీసుకొచ్చి లోపలేసి చేయటం కాదు. దీని వెనకాల కుట్ర మీద కానీ అన్నిటి మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని చోట్ల జరుగుతోంది ఎంక్వైరీ. దర్యాప్తులో ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళని వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ మాత్రం చట్ట ప్రకారం ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కేసులు తక్కువ, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే యాక్ట్ వేరు, రైల్వే కోర్టులు వేరు, రైల్వే పోలీస్ వేరు.
ఆ చట్టం డిఫరెంట్. అసలు వాళ్ళ యాక్టే సపరేట్ అది. అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చి తునిలో టౌన్ లో జరిగిన పోలీస్ స్టేషన్ అల్లర్లు, దాడులు, పోలీస్ స్టేషన్ కాల్చడాలు, వెహికల్స్ కాల్చడాలు వరకే స్టేట్ గవర్నమెంట్ పోయి, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్. రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. రైల్వే వచ్చి సపరేట్ యాక్ట్ గవర్నమెంట్. ఖచ్చితంగా దోషుల్ని అనేది వదిలేదు, అమాయకుల్ని పట్టుకునేది లేదు. అది ఏ పార్టీ అయినా. అయితే రండి, ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా లేదా? ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఎందుకంటే తగిన జాగ్రత్తలు మీ ప్రభుత్వం తీసుకులేకపోయింది? అంటే ఫెయిల్యూర్ అనేది ఒకటండి. ఒక పెద్ద సామాజిక వర్గం ఒక మంచి ఉద్దేశంతో సభ పెట్టుకుంటున్నప్పుడు దాన్ని విధ్వంసం చేస్తామని ఎవరు అనుకోరు. ఇంకోటి ఎప్పుడు గుర్తుపెట్టండి, కాపుల సభలో గతంలో జరిగినటువంటి సంఘటనలు లేవు ఇలాంటి. ఇట్లాంటి వాళ్ళు దూరతారని చెప్పేసి మీరు ఎందుకు గమనించలేదు? అది చెప్తున్నా, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటిదని ఎవరు ఊహించినటువంటి దాన్ని టర్న్ చేసుకొని అడ్వాంటేజ్ తీసుకున్నారు. దాంట్లో ప్రభుత్వ వైఫల్యం కన్నా ప్రభుత్వ సహకారమే ఎక్కువ ఉంది ఆ సభకి. దాన్ని మలుచుకున్నాక ఇప్పుడు ఎలక్ట్ అయ్యాం. అంటే ఈ విధంగా కూడా ఇప్పుడు ఒక క్రిమినల్ ఎంతసేపు అతను అదే మైండ్ లో ఉంటాడు. అతను ఇంట్లో కూర్చున్నా, ఆఫీసులో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఏ విధంగా. కానీ ప్రభుత్వం ఆ ఒక్క పనే కాదు, 100 పనులు ఉంటాయి ప్రభుత్వానికి. అది డిఫరెన్స్. బట్ అక్కడ కొంచెం ప్రభుత్వాన్ని నోటీస్ చేయలేకపోయినా సరే, బట్ నిందితులు మాత్రం ఎవడు ఎక్కడికి ఇది రావలేడు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చిన ప్రెస్ మీట్ లో మనం మాట్లాడాడు. ఆయన కూడా అదే అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. నువ్వు చేస్తే నువ్వు మీద పెడతారు, నువ్వు చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద పెడతారు, ఇంకో పార్టీ మీద పెడతారు. అంటే నువ్వే ఒప్పుకున్నావు మా పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారని, లేదా మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఆధారాలతోనే పెడతారు కేసులు. ఎవరు పడితే దారైపోయడం మీద పెట్టరు కదా. చిన్న బ్రేక్ తీసుకుందాం. కాపు సమస్యలు, ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుకునే ముందు చిన్న బ్రేక్. ముద్రగడ గారు దీక్ష చేసినప్పుడు మీరు, తోట త్రిమూర్తులు గారు, కొంతమంది వెళ్ళి మాట్లాడొచ్చారు. ఏం మాట్లాడారండి ఆ రోజు? ఏం మాట్లాడారు? మేమేం చెప్పామంటే, రిక్వెస్ట్ చేసింది, మీరు గతంలో ఉద్యమాలు చేశారు, నేహాధ్యక్షులు చేశారు. అప్పుడున్న మీ ఆరోగ్య పరిస్థితులు వేరు, అప్పుడున్న ప్రభుత్వ పరిస్థితులు వేరు. ప్రభుత్వానికి అప్పుడు కమిట్మెంట్లు లేవు. సరే, అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు వేరు, సమైక్య రాష్ట్రం. ఇవాళ ఈ ప్రభుత్వం కమిట్మెంట్తో ఉంది. కాపులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కమిట్మెంట్ ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ వయసు కూడా మీకు సహకరించదు, దీక్షలో ఇవన్నీ కూడా. మీ ఆరోగ్య వయసు కూడా పెరిగింది మీకు. కాబట్టి ఆలోచించండి. మేమున్నాం ప్రభుత్వంలో, ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తూ ఉంటాం ఏం జరుగుతుందో. మీకు ఇంకేమైనా డౌట్ కావాలి రండి, ఇంకా ఓపెన్గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. కాకపోతే ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఒక సున్నితమైన అంశాన్ని మనం దీన్ని ఇలాగ రోడ్డు మీదకి ఎడుస్తాం కరెక్ట్ కాదని నేను చెప్పాను. ఆయన స్పందన ఎలా ఉందని? ఆయన ఏమంటారంటే, ఆయన అడిగింది, మీరు అధికారికంగా వచ్చారా అని నేను చెప్పి, అధికారికంగా రాలేదు, మీకు మాకు ఉన్న సంబంధాల మీద వచ్చాం, పర్సనల్గా వచ్చాం, వ్యక్తిగతంగా వచ్చాం, ఇది మంచిది కాదని పర్సనల్గా చెప్పడానికి వచ్చాం. అయితే మీరు అధికారికంగా వస్తే అవన్నీ మాట్లాడచ్చు, నేను అధికారికంగా రాలేదు కదా. అధికారికంగా అయితే రాలేదు. ఎందుకంటే అధికారికంగా చంద్రబాబు నాయుడు ఎందుకని స్పందించట్లేదు? మరి కాపులు ఎంత పెద్ద ఇష్యూ కదా, ఎందుకు స్పందిస్తారు? ఓట్లేశారు కదా, ఎందుకు స్పందిస్తారు? మీరు ఇల్లండి అధికారికంగా ఎందుకు ఆయన స్పందించట్లేదు? అసలు అదే చెప్పింది దాన్ని. మీరు ఒక వ్యక్తి గురించి ప్రభుత్వం నడవదు, వ్యవస్థ కదా. ఇక్కడ లక్షల మంది రావడం, ఇంతమంది ఓట్లేసారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమో. కూడా మీకు అది చెప్పా, 1,20,00,000 మంది కాపులు ఉంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళే కాపులా, మిగతా వాళ్ళు కాపులు కాదని కూడా, వెళ్ళిన వాళ్ళు కాపులు కాదని కూడా అడిగా మిమ్మల్ని. ఇక్కడ అది కాదు ఇష్యూ. ఇక్కడ ప్రభుత్వం చేయకపోతే స్పందించాలి. మీరు చూసుకోండి, వ్యక్తిగతంగా వెళ్ళామంటున్నారు కదా, మరి ప్రభుత్వం ప్రభుత్వం స్పందించింది కదా. తర్వాత ప్రభుత్వం ఆయన ఏమన్నారు, తర్వాత 3 రోజులు దీక్ష చేశారు, 3 రోజులు ఆయన టచ్ లో ఉన్నాం. ఆయన ఏమన్నారు, సరే మీరు చెప్పి ఫస్ట్ ఆయన ఏమన్నాడు, జీవో ద్వారా చేసేయచ్చు,
జీవో ఇచ్చేస్తే ఈ సామాజిక వర్గం సంతకం పెట్టేస్తే అయిపోద్ది అన్నాడు. అసలు ఎట్లా ముద్రగడ పద్మనాభం గారు ఏ విధంగా కుదురుతుంది జీవోలు? నేను అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకెళ్ళా, హైకోర్టు జడ్జిమెంట్ తీసుకెళ్ళా, అన్ని క్లియర్ గా చెప్పా. ఇప్పుడు నా ఫోన్ లో ఉన్నాయి అన్ని కూడా వివరంగా చెప్పా అని చెప్పినాక కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ ఆయన కూడా న్యాయ నిపుణులతో లా అడ్వకేట్స్ తో మాట్లాడాడు. వాళ్ళు కూడా అదే చెప్పారు ఆయనకి. ఏమంటే జీవో ద్వారా కుదరదండి, ఇది సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఉంది, ఇది కమిషన్ ద్వారా మాత్రమే సాధ్యం వద్దన్నాడు. దాంతో ఆయన ఓకే అండి కమిషన్ అయ్యండి అని ఒప్పుకున్నాడు. కమిషన్ అనేది ఇమీడియట్ గా అవ్వదు. ఒప్పుకున్నాడు. తర్వాత మీ వాళ్ళు మన అచ్చెన్నాయుడు వీళ్ళందరూ వెళ్ళారు, విరమించాడు. మళ్ళీ ఎందుకని ఇప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ ఉద్యమం చేస్తానని మళ్ళీ లేఖలు రాశాడు. కారణం ఏమైందంటారు? అస్సలు దానికి పెద్ద పజిల్ అది. 20 రోజులు కూడా అవలా ఇదంతా జరిగి. 20 రోజుల కిందట ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? విరమించినప్పుడు ముఖ్యమంత్రి గారిని దూషించాను, నన్ను క్షమించండి, నేను క్షమాపణ కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు అన్నాను కాబట్టి క్షమించండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 9 నెలల సమయానికి మేము ఒప్పుకుంటున్నాం, కాపు జాతి ఎన్నాళ్ళు కాపు జాతి మేలు జరుగుతుంది కాబట్టి నేను ఆ సమయానికి ఒప్పుకుంటున్నా, మళ్ళీ ఇంకోసారి నన్ను ఈ రోడ్డు ఎక్కించొద్దు, ఈ సమయంలోపు మాత్రం తప్పనిసరిగా పూర్తి చేయాలి, 9 నెలలు వెయిట్ చేస్తాను అని మీరు చూసుకోండి, నేను చెప్పడం కాదు, ఆ స్టేట్మెంట్ చూసుకోండి మీరు. అయిపోయిన తర్వాత అలాగే అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి కాళ్ళు కడిగి నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా మా జాతి తరఫున రిజర్వేషన్ చేస్తే అని అన్నాడు. అన్ని బాగానే జరిగినాయి. మరి ఈ లోపే 20 రోజుల్లో ఏమి ముంచుకుపోయిందో, మరి ఏమైపోయిందో, ఏం మార్పులు జరిగినాయో, ఏం చేర్పులు జరిగినాయో మళ్ళీ ఆయన మళ్ళీ ఎందుకు మొదలుపెట్టాడు? ఇది మొదలుపెట్టాడు. అంటే మాకేమనిపించింది అంటే అప్పుడు ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్ పాలిటిక్స్ చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కొలాప్స్ అయిపోతాం. రోజు రోజుకి ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు, నాయకులు వచ్చేస్తున్నారు. రోజుకి ఒక నాయకుడు వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేరుతున్నాడు. రోజు రోజు కొలాప్స్ అవుతున్నారు, రోజు రోజు కొంటున్నారా మీరు? ఖచ్చితంగా కొలాప్స్ అవుతుందండి. కొనాల్సిన ఇప్పుడు మాకేమన్నా ఒక 10-5 మెజార్టీలో ఉండి మాకు ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి వస్తే కొనాల్సి వస్తున్న పరిస్థితి వస్తామనే అనే అభియోగం చెప్పొచ్చు. ఇవాళ స్పష్టమైన మెజారిటీ మాది, 108 మంది శాసనసభ్యులు, 67 మంది వాళ్ళు. మరి ఎందుకు వీళ్ళందరూ వచ్చినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు చేయరండి? రాజకీయాల్లో ఇవాళ అభివృద్ధికి ఈ రాష్ట్రంలో సహకరిస్తానని ఎవరు వచ్చినా, ఒక ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, మీడియా వాళ్ళు వచ్చినా, పారిశ్రామికవేత్తలు వచ్చినా, ఎవరు వచ్చినా దాన్ని తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో రాజకీయాలకు తావు కాదు. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే కొన్ని రకాలుగా అందరం కూడా సహకరించాలి. సహకరించడానికి వచ్చే అందరినీ కూడా తీసుకోవడం జరుగుద్ది. అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మళ్ళా ఇది కారణంగా ఇంకోటి ఏంటి, ముఖ్యమంత్రి గారి లేఖ రాశాడు ఆయన. ఆ లేఖలో ఆ పదజాలం మొత్తం కాదా సాక్షి పదజాలం, సాక్షి పత్రిక పదజాలం. అంటే వాళ్ళు రాసిస్తే ఇది పంపించాడు ఏంటి? మీ ఉద్దేశం ఎట్లా ఉందంటే, అంటే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఊరికినే రావు. ముద్రగడ పద్మనాభం గారి లేఖలో మా కాపు జాతి ఇది ఒక దరిద్రపు జాతి. నేను అడిగా పద్మనాభం గారిని, ఎవడు ఒప్పుకోడండి ఈ మాటకి? మీరు ముద్రగడ పద్మనాభం గారు దయచేసి విత్డ్రా చేసుకోండి. దరిద్రపు జాతి ఏంటి? ఏ కాపు కులస్తుడైనా సరే దరిద్రపు జాతి అని అంటే ఊరుకుంటాడా? పోనీ మీరు ఒప్పించండి ఆ మాట. రిటర్న్ గా అంటాం కాదండి, ఆయన రాసిన లేఖలో వర్డ్ నేను చెప్పేది నా దగ్గర ఉంది. ఆ లేఖ ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, చూపిస్తాను మీకు. అంటే నాకు తెలిసి ఏంటంటే పద్మనాభం గారి మీడియా అందరూ కాపు జాతిని నంబర్ 1 జాతి అని చెప్తున్నారు, కానీ ఇది దరిద్రపు జాతిని కొత్తగా మీరు చెబుతున్నారు. ఇప్పుడే చూపిస్తాను మీకు. నేనేమి లేని మాటలు గుర్తు పెట్టుకోండి. బోండావ ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడతాం, లేని మాటలు ఏ వ్యక్తుల మీద చెప్పడం, లేనిపోయిన మాటలు మాట్లాడటం అనేది నా జీవితంలో లేదు, పొరపాటు కూడా ఉండదు. ఉన్నది ఉన్నట్టు అది పద్మనాభం గారు అవనండి, ప్రధానమంత్రి అవనండి, ఎవరైనా సరే స్ట్రైట్ గా ఉంటది, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు. దరిద్రపు జాతి అంటే ఏంటి అసలు? ఎందుకని ఉంటాడంటారు? ఏమో ఆయన ఏమంటాడంటే ఇది మాది దరిద్రపు జాతి, ఈ దరిద్రపు జాతి కి మీరు న్యాయం చేయండి అని అలా రాశాడు లేఖలో. దాంట్లో ఇంకా అనేక మాటలు, మీరు 2 ఎకరాల నుంచి స్టార్ట్ చేశారన్నాడు.
ఆ రోజు మీరు నిహార్దీక్ష చేసినప్పుడు కూడా 2 ఎకరాల నుంచి అన్ని మాట మాట్లాడి నువ్వే క్షమాపణ కోరాడు ఆయన ఎమ్మెల్యే 3వ రోజు. అసలు కాపు జాతి ఉద్యమానికి ముఖ్యమంత్రి గారు 2 ఎకరాల సంబంధం ఉందా? కాపు జాతి ఉద్యమానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచాడనే దానికి సంబంధం ఉందా? నువ్వు ఆ రోజు 95లో ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు 99లో ఆయన పక్కనే ఎంపీవి, పోలిట్ బ్యూరో మెంబర్వి. మరి నీకు పాత్ర లేదు దాంట్లో. 99లో ప్రజలు మ్యాండేట్ ఇస్తే మళ్ళీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే గెలిచాడు ఆయన డైరెక్ట్ గా. మళ్ళీ 2014లో ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతారు. నువ్వు మరి అక్కడే ఉన్నావు కదా తెలుగుదేశం పార్టీలో 99లో ఎంపీగా. మరి నీకెందుకు తెలియదు? అంటే నీ అవసరానికి ఎవరినైనా ఇచ్చేసుకుంటావు. అవసరం తీరిపోయినాక ఇప్పుడు ఏం లేదు కాబట్టి నువ్వు ఇవన్నీ మాట్లాడుతావు. అందులో కాపు జాతి రిజర్వేషన్ రాస్తే లెటర్లో కాపు జాతి ఉద్యమం సంబంధంలో అమరావతిలో భూములు కొన్నారు, అమెరికాలో భూములు కొన్నారు. మీకు ఎందుకండి అన్ని? అంటే ఇప్పుడు మమ్మల్ని ఇట్లా వదిలేసి రోడ్డుని పడేసింది మీరు కొనుక్కుంటారని అని ఉండొచ్చు కదా. ఎట్లా అంటాడంటున్నా కాపు జాతి దరిద్రం బట్టి మేము రోడ్డు మీద పడుతుంటే మీరు అనుభవిస్తారని అనొచ్చు కదా. కాదు ఈయన కొన్నాడని కాదు అనేది. ఎవరెవరో దోసు తింటున్నాడు అంటాడు ఆయన. అసలు సంబంధం లేని మాటలు. 2 ఎకరాలు ఇప్పుడు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ముద్రగడ గారు. ఉదయం స్టేట్మెంట్ చూడండి మీరు. రాజశేఖర రెడ్డి గారు నాకు దేవుడితో సమానం. నేను అందుకని ఆయన ఫోటో కూడా నా ముందు పెట్టుకుంటా. నాకు అన్ని రకాలుగా ఆయన నాకు సహాయం చేస్తానికి అండగా నిలబడ్డాడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారితో నాకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తో నాకు సంబంధం లేదు అని ఇచ్చాడు. నేను అడిగా ఇప్పుడు ఇందాడు మీడియాలో, ఏమంటే మీరు ప్రవేశం తెలుగుదేశం పార్టీ, మీరు మంత్రి అయ్యారు, ఇక్కడ 3 సార్లు 4 సార్లు మంత్రి చేశారు, ఎంపీ చేశారు, అన్ని పదవులు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది మీకు. మరి రాజశేఖర రెడ్డి గారు ఏ పదవి ఇచ్చాడు మీకు? ఆయన దైవం అవటానికి, దేవుడు అవటానికి రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చేయాలి కదా. నీకు మేలు చేసి నీకు మంత్రి పదవులు ఇచ్చి ఎంపీని చేసి అన్ని రకాలుగా గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఏమో నీకు చెడ్డది. నీకు ఏమి చేయని రాజశేఖర రెడ్డి గారు దైవం. పోనీ అదే దైవం 2004లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు కాపుల్ని బీసీలో చేరుస్తానని. మరి అదే దైవం నీకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన 6.5 సంవత్సరాలు. మరి ఆ దైవం ఉన్నప్పుడు నువ్వు ఎందుకెళ్ళి ఈ జాతికి మేలు చేయలేకపోయావు? నువ్వు ఇవాళ ఏమడుగుతున్నావు? మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాము, చెప్పారు కాబట్టి మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అడుగుతున్నాము, లేకపోతే మిమ్మల్ని అడగము అని ఇన్ని మాటలు మాట్లాడే ముద్రగడ్డ గారికి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే పిళ్ళా వెంకటేశ్వర గారు ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాడు 10 జన్ పత్రిక సోనియా గాంధీ గారు కలవటానికి వెళ్ళాడు. ఆ రోజు ఈ హామీని అమలు చేయమని కాపు నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా. ఇంతమంది తిరిగారే, నువ్వెందుకు ఒక్క మాట మాట్లాడలేదు? ఇదే ముద్రగడ్డ పద్మనాభం గారు అదే ఆయన దైవం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడి తీసుకొచ్చి అయిపోయేది కదా. అంటే ఇప్పుడు జరిగింది ఏంటి, ఆ రోజు పరిస్థితుల్లో పిళ్ళా వెంకటేశ్వర గారు లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళారు, అయినా పని కాలేదు. ఇప్పుడు యూత్ అంతా కూడా ఆయన ఇంటికి వచ్చి మీరు రావాలని ఆయన బయట తీసుకొచ్చారు యూత్ అంతా. మాట్లాడలేదు అడుగుతున్నా, దానికి సైట్ ఆ మాట ఆయన సమాధానం చెప్పానండి. ఆయన ఏం చెప్తున్నా అంటే మంత్రులు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారని వెయిట్ చేశాను నేను. ఇప్పుడు మంత్రులు ఈ రోజు కూడా చేయరేమో, ఇంక 2 ఏళ్ళు మంత్రులు లేదా? వాళ్ళు గట్టిగా మాట్లాడలేదు కదా. చాలా తప్పుడు విధానం అది, తప్పుడు మాటలు, తప్పుడు పద్ధతి. గుర్తుపెట్టుకోమనండి ముద్రగడ్డ పద్మనాభం గారు. వారు ఆ రోజు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈయన ఇంట్లో పడుకున్నారు. ఆ రోజు ఇవాళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కనీసం మేనిఫెస్టోలో పెట్టినప్పుడు నువ్వేమైనా సూచించావా? తెలుగుదేశం పార్టీ పిఠాపురంలో మేము ఉన్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. నువ్వు కనీసం తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టోలో పెట్టమని అన్న చెప్పావా? నువ్వు ఒక సూచన చేసావా? తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ తో పెట్టింది. అదేనండి, పెట్టింది కాబట్టి మీరు ఎందుకు అడగట్లేదని ఆయన అనేది. మీరు మాట్లాడలేదు కదా ఇప్పటి వరకు. సంబంధం అండి బయటకు వచ్చేంత వరకు మీరు ఎవరు ఎందుకు కాపులు ఆయన సంబంధమే లేదండి ఇష్యూలో. ఇవాళ ఇష్యూలో ఆయన సంబంధమే లేదు. ఇవాళ ఆయనకి గబక్కన ఏదో వెనకాల ఉండి కొన్ని శక్తులు ఆడిస్తున్నాయి తప్పితే ఆయన్ని అసలు ఆయనకి మాట్లాడే ఈ ఇష్యూలో పద్మనాభం గారికి కాపుల రిజర్వేషన్ల గురించి ఇప్పుడు మాట్లాడే ఇదే లేదు ఆయనకి.
అర్హత కూడా లేదు ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే 2004లోనే అడగాలి ఆయన, అప్పుడే పోరాటం చేసి ఉండాలి. ఇప్పుడు ఆయన ఎవరో ఒకళ్ళు కాపుల తరపున అడగడం తప్పంటారా మీరు? అరే ప్రభుత్వం చేస్తుంటే అడగతుంది ఏంటండి, ఇంకా చేయకపోతే అడగాలి మీరు. వాళ్ళు చేయనోడినామో 10 సంవత్సరాలు వదిలేసి ఇంట్లో పడుకున్నావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆయనకి ఆరోగ్యం బాగుండిపోవచ్చు, ఇప్పుడు బాగలేదు. చేస్తున్నప్పుడు కనీసం ప్రకటన మాట్లాడతానే కూడా ఆరోగ్యం లేదా? సరే పోరాటం చేయడం కంటే ఆరోగ్యం లేదు, ప్రెస్ లో మాట్లాడతానే కూడా ఆరోగ్యం లేదా? ఆయన చెప్తున్నాడు కదా, నేను బలంగా ఉన్నాను అని, బ్రహ్మాండమైన ఆరోగ్యంతో ఉన్నాను, మైండ్ బాగుంది, ఒళ్ళు బాగుంది, అన్ని బాగున్నాయని ఆయన చెప్తున్నాడు కదా. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. హాట్ సీట్ కార్యక్రమంలో చిన్న విరామం. మళ్ళీ ఆయన ఉద్యమం ప్రకటించాడు. మీ స్టాండ్ ఎలా ఉంటుంది? అస్సలు పట్టించుకునే సమస్య లేదు దీంట్లో. దానివల్ల మళ్ళీ అసలు పట్టించుకునే సమస్య లేదు. పొద్దాక ఇట్లా బ్లాక్ మెయిల్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభుత్వాన్ని బెదిరిద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఏదో చేద్దాం అనుకుంటే వస్తూనే లేదు. దానికి చాలా ఫర్మ్ గా చెప్తున్నాం. మొన్న ప్రతినిధులు వెళ్ళారు, ఈసారి తలకిందులుగా తపస్సు చేసినా ఒక్కళ్ళు కూడా వెళ్ళరు. మరి దాని వల్ల ఏమైనా మరి ప్రజల్లో గుడి తెలుసు, అసలు ప్రజలు వెళ్ళరు, కాపులు వెళ్ళరు. అంటే మీ అందరినీ అదేంటి? ఎందుకంటే చూశారు కదండి. ఇప్పుడు ఒక యాజిటేషన్ చేసేటప్పుడు ఒక చిత్తశుద్ధితో చేస్తున్నాడని చెప్పి నమ్మి కాపు గర్జనకి వెళ్ళారు. కాపు గర్జనకి వెళ్ళిన వాళ్ళందరికీ, కాపులందరికీ ఈయన ఇచ్చిన షాక్ తో వాతలు తిని మొత్తం అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఎవరు ఆయన తిట్టలేదు. ఎందుకు తిడతాడు? ఆయన తిడతాడు ఆయన చేసిన ప్రవర్తన వల్ల. ఆయన తిట్టాడు, నేను అనలేదే. మీరు నచ్చని ప్రవర్తన ఏంటండి మీరు చెప్పండి. ఆయన అందరినీ పిలిచారు సభని, అందరినీ తలా 2 నిమిషాలు మాట్లాడించి ఎవరు మనోభావాలు ఎవరు చెప్పాల్సిన చెప్పి ఉంటే బాగుండేది. ఎవరు చెప్పలా. ఈలోపు ఆయనే మాట్లాడి ఆయనే చేసేసి ఆయనే రోడ్ల మీదకి వెళ్దాం, ట్రైన్లు ఆపేద్దాం, అది ఆపేద్దాం, ఇది ఆపేద్దాం. ఆపేద్దాం అన్న దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగలబెడదామని అర్థం చేసుకుంది. ఈయన తగలబెట్టమన్నాడు అనుకుని వాళ్ళు తగలబెట్టారు. మొత్తానికి వాళ్ళ కాపులు కమ్యూనిటీ మీద ఒక అల్లరి మోక అనే ముద్ర పడేదానికి ఆ సంఘటన ఆస్కారం ఇచ్చింది. అది అయిపోయింది. తర్వాత నిరహాధ్యక్ష చేశారు. నిరహాధ్యక్ష చేసింది ఒక డిమాండ్స్ పెట్టారు. ఆ డిమాండ్స్ అన్ని ప్రభుత్వం చేస్తున్నదే. మీరు గమనించారో లేదో, మీ మీడియాలో కూడా వచ్చింది. మీరు ముద్రగడ్డ దీక్ష విరమించినాక ఏం సాధించారని హెడ్డింగ్ పెట్టారు. చూసుకోండి మీరు, పత్రికలు కావాలంటే. ఆయన విరమించేసిన తర్వాత ముద్రగడ్డ సాధించింది ఏంటి? ఏం లేదు. అందుకే ఇప్పుడు నేను నన్ను మోసం చేశాడు, నేను మోసపోయాను. ఎవరు మోసపోయారండి? ఎవరు కూర్చోమన్నారు నేను దీక్షకి? ఎవరు లేకమన్నారు? మీ ప్రతినిధులు వచ్చిన తర్వాత 500 కోట్లు ఇప్పుడు ఇమీడియట్ రిలీజ్ చేస్తామని చెప్పారా లేదా? చెప్పలేదు వాళ్ళు. అస్సలు ఆ మాట గాని అనవసరమైన మాటలు ఎన్ని. నేను చెప్పింది ఏంటంటే 500 కోట్లు కాదు, 700 కోట్లు అయినా సరే ఎన్ని అప్లికేషన్లు వస్తే అన్ని క్లియర్ చేస్తాం. అది 300 అవని, 400 అవని, 500 అవని, ఎంతైనా సరే లిమిటేషన్ ఏమి లేదు, చేస్తాము. ఎప్పటిలోపు చేస్తారు? ఇప్పుడు 3 లక్షలు వచ్చినాయి, స్క్రూటినీ చేస్తారు. అది ప్రొసీజర్ అండి. ఇప్పుడు ఎప్పటిలోపు అనేది వీళ్ళందరికి సమాధానం చెప్పి డేట్లు పెట్టి ఇదేం ప్రభుత్వం ఎవరికి బాకీ కాదు. ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ నెరవేర్చుకోవడం వరకే ప్రభుత్వం చేస్తుంది. కమిట్మెంట్ అంటున్నారు 2 లక్షల రూపాయలు అని మీరు చెప్పి 40,000కి 60,000కి దించేశారు. మీరు 32,000 మందికి మొన్న ఇచ్చామని చెప్పాం కదా ఏదో. దాంట్లో చూసుకోండి ఒకసారి, మీరు ఒకసారి లేదంటే మీ నెంబర్ 1 దాంట్లో ఆ రోజు రికార్డ్ చేసి చూసుకోండి. ఆటోలు ఇచ్చాం, 40,000కి ఆటో వస్తుందండి. పనిముట్లు ఇచ్చాం, వ్యాపారాలకి పెట్టుబడులు ఇచ్చాం, 2 లక్షల లోన్లు రిలీజ్ చేసాం. చూసుకోమనండి. ఎక్కువ 40,000 60,000 రిలీజ్ చేస్తే ఎక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు ఒకటండి, అందరికి 2 లక్షలు రావు. ఎలిజిబిలిటీ వాళ్ళు పెట్టుకునే ప్రయారిటీని బట్టి, వాళ్ళు పెట్టుకునే వ్యాపారాన్ని బట్టి ఆటో నడిపేవాడికి 2 లక్షలు వస్తుంది, ఎక్కువ రేటు కాబట్టి. బడ్డీ కొట్టు పెట్టుకుంటానని 2 లక్షలు ఇవ్వమంటే ఎవరెవరు? ప్రభుత్వానికి నిబంధనలు, ప్రొసీజర్స్ ఉంటాయి. బడ్డీ కొట్టు వ్యాపారం చేసే వాళ్ళకి బడ్డీ కొట్టు వ్యాపారం వరకే 30,000 40,000 వస్తాయి. ఆటో పెట్టుకునే వాళ్ళకి ఆటో వ్యాపారం వరకు 2 లక్షలు వస్తాయి. అట్లా అందరికీ చేయాలని ఉంది. చేయటానికి ఒక కమిట్మెంట్ ఉంది తప్పితే ఈయన అడిగాడనో, ముద్రగడ్డ గారు కోరారనో ఈ ప్రభుత్వం వీళ్ళు పెట్టిన దీనికి టార్గెట్లకి రీచ్ అవ్వదు. మాకు వాలంటరీగా గవర్నమెంట్ ఓ డిసిషన్ తీసుకుంది, ఇచ్చిన కమిట్మెంట్ కి నెరవేర్చడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా చేస్తాం. అయితే చివరిగా ప్రధానమైన ఒక సమాధానం చెప్పండి కాపులందరూ కూడా.
ఇప్పుడు ముద్రగడ గారిని మీరు లెక్క చేయాలంటున్నారు రేపు దీక్షని, అది పక్కన పెట్టండి, అది మీ గవర్నమెంట్ మీ ఇష్యూ అది. అసలు ఈ కాపు కులానికి రిజర్వేషన్లు వస్తాయా రావా మీ హయాంలో? ఎప్పటి లోపల వస్తాయి? మీరేనా ఇప్పుడు మా మీడియా పరంగా సూటిగా చెప్పండి. ఇటు సూర్యుడు అటు పొడిచిన, గుర్తుపెట్టుకోండి, ఇటు సూర్యుడు అటు పొడిచిన ఈ రిజర్వేషన్లు అనేది కాపు జాతికి ఆగవు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా వస్తున్నాయి. ఎప్పటిలోపు వస్తాయి? ఈ లోపే. ఇప్పుడు అంటే 9 నెలలు అన్నారు, ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. కాదు మీరు గమనించండి, ఇది రేపా ఎల్లుండా 9 నెలల 5 నెలలు అనేది కాదు, 66 సంవత్సరాలు వెయిట్ చేస్తుంది ఈ జాతి. బ్రిటిష్ వాళ్ళు కాలంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లు, దాని తర్వాత దామోదర్ సంజయ్ గారు వచ్చినప్పుడు చేస్తే దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా పోయినాయి. అంటే 60 సంవత్సరాలు వెయిట్ చేసింది, 20 నెలలు ఆగలేరా? అసలు ఈ టైం లిమిట్, టైం ఫ్రేమ్ అనేది అనవసరం అండి. 9 నెలల్లో మీరే తీసుకోండి, బండమ్మ గారు క్రెడిట్ తీసుకోండి. నాకు కూడా అవసరం లేదు. ఆయన 9 నెలలు అన్నాడు. నేనేమి ముద్రగడ్డ గారి లాగా నాకు అవసరం లేదండి. సరే, మీ ప్రభుత్వం తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి. ప్రభుత్వం ఎప్పటిలోపు మీరు చేయగలుగుతారు? అదే చెప్తున్నా మీకు. 9 నెలల టైం బౌండ్ కమిషన్ వేసాం. ఎప్పటి నుంచి చేశారు కమిషన్? డేట్ కేబినెట్ మీటింగ్ నుంచి, కేబినెట్ మీటింగ్ డేట్ నుంచి, అంటే జనవరిలో 9 నెలలు. ఓకే, 9 నెలల్లో ఆల్రెడీ 2 నెలలు అయిపోయినాయి, ఇంకా 7 నెలలు. ఈ 7 నెలల్లో కంప్లీట్ గా సమాచారం తెప్పించుకోవటం, కమిషన్ రిపోర్ట్ తీసుకోవటం, దాని తర్వాత ఇక్కడ తీర్మానం చేయటం, దాన్ని కేంద్రానికి పంపించడం, కేంద్రం నుంచి ప్రొసీజర్ ప్రకారం ఏ ప్రొసీజర్ అయితే దీనికి చట్టపరంగా న్యాయపరంగా భవిష్యత్తులో ఎవరు దీన్ని కదిలించలేని విధంగా చేయటం కోసం అన్ని చర్యలు తీసుకుని ఆ నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుద్ది. దానికి డేట్లు, టైము, నిమిషాలు, సెకండ్లు కూడా నాకు కావాలి, నేను ఇంట్లోని కదలను, బయటికి నేను ఇంట్లోనే కూర్చొని దీక్ష చేస్తానంటే కుదరదు. ఆయన సంగతి పక్కన పెట్టండి. ఆయన ఎవరైనా సరే కాపులకి నేను చెప్పేది ఏంటంటే, మీరు 7 నెలలు సమయం ఉంది, ఇంకా 7 నెలల్లో రిపోర్ట్ డెఫినెట్ గా తెప్పించుకొని మీ వరకు మీరు చేస్తారని మీరు నిజంగా నమ్ముతున్నారా? గుండెల మీద చేసి చెప్తున్నా. జరగకపోతే ఏంటి? అరే మళ్ళీ అది వద్దండి, ఇంకా కాదు. రేపొద్దున ఏదో రేపొద్దున జరిగిపోతే ఎవడేం చేస్తాడు దానికి? అలా కాదు, గుర్తుపెట్టుకో. జరిగితే ఇప్పుడు తెలంగాణ సాధించినప్పుడు కూడా కేసీఆర్ జరగకపోతే ఏది అనేది రాజీనామా చేశారు కాదండి. వాళ్ళ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేశారు ఆ రోజున తెలంగాణ. నేను చెప్తున్నాను కదా, మీరు ఎట్లా కాపు ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు ఆ క్వశ్చనే రాదండి అంటున్నా. మేము చెప్తున్నాం కదా, 100కి 100 పాళ్ళు, నాట్ 1% కూడా ఎటువంటి డౌట్ లేదు. అంత స్పష్టతతో ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో 7 నెలల్లో రిపోర్ట్ రావడం ఖాయం. ఈలోపు ఏమన్నా 4 రోజులు 10 రోజులు అటు ఇటు టెక్నికల్ గా అవటం తప్పితే దానికి మించి జరిగేది లేదు. ఈ తరంలోనే ఎటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి బీసీ స్టేటస్ లభించటం అనేది 100కి 100 పాళ్ళు ఖాయం. దీనికి ఈ సామాజిక వర్గానికి బీసీ స్టేటస్ రాకుండా ఉండడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే అక్కడ ఇంకొక ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వీళ్ళు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కాపుల్ని బీసీలో చేరిస్తే ఊరుకోమని. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. అరే పిల్లి సుభాష్ చంద్రబోసు, ఇంకోటి ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి మన ఎమ్మెల్సీ, వాళ్ళే సపోర్ట్ ఇస్తున్నారని చెప్తున్నారు కదా. అరే మొన్న జరిగింది నేను చెప్పేది, సపోర్ట్ ఇస్తున్నా అనేది పైకి మాటలు కాదండి. మొన్న సమావేశం పెట్టి ఆ సమావేశంలో స్పష్టంగా మాట్లాడారు. మీ మీడియాలో కూడా నెంబర్ 1 ఛానల్ లో కూడా క్లిప్పింగ్స్ వచ్చినాయి, మీరు చెక్ చేసుకోండి. అంటే ఎలా ఉన్నాయంటే, ఒక సెన్సిటివ్ ఇష్యూని స్మూత్ గా ఈ ప్రభుత్వం డీల్ చేస్తా ఉంటే మిగిలిన సామాజిక వర్గాలకి అన్యాయం జరగకుండా, బీసీలకు గాని మరే ఇతర కులాలకు గాని ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తా ఉంటే చెడగొట్టే వాళ్ళు కొంతమంది, ఇలా సెన్సేషన్ చేసి ఏదో చేద్దామని కొంతమంది, వాళ్ళకేదో ముసుగులో సహకరిద్దామని వాళ్ళు కొంతమంది, ఇన్ని రకాల ఛాలెంజెస్ ఈ ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంటే డేటు టైము నా ఇంటికి రావాలి, నాకు 10వ తారీఖు లోపు నాకు ఇంటికి రాకపోతే నేను 11వ తారీఖు నుంచి విజృంభిస్తానంటే, విజృంభి ఎవరి మీద విజృంభిస్తావు? నువ్వు రా, నేను ఇందాక అదే చెప్పాను, రండి తూర్పుగోదావరిలో ఏ ఊరికి వెళ్దాం, రండి ఏ ఊర్లో కాపులతో సమావేశం అవుదాం, ఏది కరెక్టో, ప్రభుత్వం కరెక్టా మీరు కరెక్టా, లేదా ఒక మీటింగ్ పెట్టండి, ప్రభుత్వం కరెక్టా మీరు కరెక్టా, వెస్ట్ గోదావరి వెళ్దామా ఈస్ట్ గోదావరి వెళ్దామా, లేదంటే 13 జిల్లాల్లో ఎక్కడికి వెళ్దాం చెప్పండి ముద్రగడ్డ గారు. ఇప్పుడు రేపు ముద్రగడ్డ దీక్ష మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ
ఆ సమయంలో మరి మీరు ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి కాపు మీటింగ్ పెట్టి ధైర్యంగా చెప్పగలుగుతారా మాట్లాడతారా ఇదే విషయాలు మేము చేస్తాం నేను ఇప్పుడు ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. పదే పదే ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 100 సార్లు చెప్పాడు. ఇక రోజు అరిగిపోయిన రికార్డు లాగా ఈయనకి ఏదో ముద్రగడ్డ గారికి అనుకున్నప్పుడల్లా మేము చెప్పాలి, మాట్లాడాలి, ముఖ్యమంత్రి మాట్లాడాలంటే అది ఏ పని కాదు. అంటే ఒకటే అండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఏంటంటే సామాన్య కాపులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. మీరేమో నమ్మకంగా చెబుతున్నారు, ఆయనేమో కాదని చెప్తున్నాడు. వీళ్ళు నలిగిపోతున్నారు మధ్యలో. ఒకటి దీని పరిష్కారం మా మీడియా తరపున సూచన ఏంటంటే, మీరు కరెక్ట్ ఇప్పటికి మీరు క్లారిటీ చెప్పట్లా. ఈ 9 నెలల్లో 6 నెలల్లో సంవత్సరం పట్టనేయండి. ఈ లోపుగానే జరగకపోతే మా తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేస్తామని మీరు ఒక మాట ఎందుకు అనలేకపోతున్నారు? అసలు వస్తే రాదు కదండి అంటున్నా. ఒకవేళ వస్తే అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఊహాజనితంగా వెళ్ళటం అనేది నాకు అలవాటు లేదండి. అది ఎవరన్నా అంటారు తప్పితే నేనైతే అన్నాను అలాంటి మాటలు. 100% జరుగుతుందని నమ్ముతున్నారు మీరు? 100% మళ్ళీ దాంట్లో ఎక్కడ అసలు ఇంత 1% కూడా అనుమానం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధం ఉంది. స్వయాన ముఖ్యమంత్రి గారే అన్నిసార్లు చెప్పాడు. ప్రభుత్వం ఏం జరుగుతుందో ప్రభుత్వం అంతర్భాగంగా మాకు తెలుసు. చివరిగా ఈ సామాన్య కాపులకి మధ్యలో సామాన్య కాపులు నలిగిపోకుండా ఉండాలని మా లక్ష్యం. వాళ్ళకి ఇచ్చే మీరు మెసేజ్ సూట్గా ఇవ్వండి. నేను మా కాపు సోదర సోదరీమణులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కాపుల చిరకాల వాంఛైనటువంటి బీసీ స్టేటస్ని సాధించబోతున్నటువంటి తరుణంలో ఉద్రేకాలకు కానీ, ఉద్వేగాలకు కానీ, ఆందోళనలకు కానీ ఎవ్వరూ కూడా ఆందోళన చెందొద్దనే ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మీ ఇదే సామాజిక వర్గానికి చెందిన మీ తమ్ముడుగానో మీ అన్నయ్యగానో నేను విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వం స్పష్టంగా సానుకూలంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఉంది. ఎవ్వరి మాటలు నమ్మద్దు. ఇవాళ ముద్రగడ్డ గారి డిమాండ్లు కానీ, ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయాలు కానీ రెండు ఒకటే. ఇవాళ ఆయన కొత్తగా అడిగేదేమీ లేదు, ప్రభుత్వం కొత్తగా మాట్లాడేది లేదు. ఖచ్చితంగా 20 రోజుల కిందట ప్రభుత్వం ఆయన ఏ డిమాండ్ల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడో, ప్రభుత్వం దానికి అంతకుముందే సానుకూలంగా ప్రకటించిన సందర్భంలో ఇక్కడ కొత్త విషయం లేనప్పుడు ఎందుకు ఈ దీక్షలు అనేది మా కాపు సోదర సోదరీమణుల్ని హృదయపూర్వకంగా మనస్సు పెట్టి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. అన్ని రకాలుగా 30 మంది ప్రతినిధులు ఉన్నాం. శాసన మండలిలో కానీ, శాసనసభ్యుల్లో కానీ, మంత్రులుగా కానీ, అన్ని రకాల ఉప ముఖ్యమంత్రి వరకు ఉన్నాం. ఖచ్చితంగా ఈ బీసీ స్టేటస్ కానీ, కాపు కార్పొరేషన్కి నిధులు కానీ సాధించి తీరుతాం. ఎవరి ఈగోలకో, ఎవరి వ్యక్తిగత ఎజెండాలకో, వాళ్ళ వెనకాల ఎవరో ఆడిస్తున్న దానికో మనం బలి కావాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి. తప్పనిసరిగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వ ప్రకటనలతో ఖచ్చితంగా బీసీ స్టేటస్ రావటం, బీసీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయడం జరుగుద్దని నెంబర్ 1 ఛానల్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు ఇది ఈరోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో జరిగిన హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.